అనుదిన దేవుని మన్నా అనేటువంటి కార్యక్రమం చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా క్రిస్మస్ యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ఈ దిన దేవుని యొక్క వాగ్దానము భయపడకుడి, లూకాసు సువార్త 2వ అధ్యాయము 10వ వచనం. దేవుడు మొదటిగా తన యొక్క పోలికలో తన స్వరూపమందు మానవుని సృజించాడు. భయము లేనటువంటి వాడిగా, నిర్భయుడిగా దేవుడు సృజించుకున్నాడు. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క మాటకు అవిధేయుడయ్యాడో, దేవుడు తినవద్దన్నటువంటి పండును తిన్నాడో, తద్వారా అతని జీవితంలోనికి పాపము ప్రవేశించింది. పాపము ద్వారా మరణము అనేటువంటి భయం పట్టుకుంది. అందుకనే దేవుడు ఆదామును పిలిచినప్పుడు, ఆదామా నీవెక్కడ ఉన్నావు అన్నప్పుడు, నేను నీ స్వరము వినినప్పుడు నేను భయపడి చెట్ల చాటున దాక్కున్నాను అని అంటాడు. కాబట్టి అవిధేయత వల్ల వచ్చినటువంటి పాపము ద్వారా మానవునికి మరణ భయం అనేది పట్టుకుంది. కాబట్టి దాక్కున్నట్లుగా మనం చూడవచ్చు. ఆ మరణ భయం నుంచి సమస్త మానవాళికి విడుదల దయచేయటానికి యేసుక్రీస్తు ఈ లోకంలోనికి ఒక రక్షకుడిగా జన్మించాడు. ఈనాడు సమస్త మానవాళి ఎంత ధనాన్ని సంపాదించుకున్నా, ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నా, ఎంత చంద్రమండలం మీదకి కాలు పెట్టి అడుగిడినా ఏదో ఒక చోట మరణ భయం అనేది అతన్ని వెంటాడుతూనే ఉంది. ఆ మరణ భయాన్ని తీసివేయడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అందుకే క్రిస్మస్ సందర్భంగా ప్రభు వాగ్దానం చేస్తున్నాడు, ఆ మరణ భయం నుంచి విడుదల దయచేయడానికి నేను వచ్చాను, కాబట్టి నీవు భయపడవద్దు అని వాగ్దానం చేస్తున్నాడు. జీవిత కాలమంతా మరణ భయం చేత దాస్యానికి లోబడినటువంటి వారిని విడిపించడానికి ఆయన మానవ శరీరము దాల్చి తన్ను తాను తగ్గించుకొని తన మహిమను పోగొట్టుకొని నీ కొరకు నా కొరకు భూమి మీదకి రక్షకుడిగా వచ్చాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఆయనను రక్షకుడిగా స్వీకరిస్తారో వారి యొక్క శత్రువులు అయినటువంటి సాతాను చేతి నుంచి విడిపించి మన జీవిత కాలమంతా కూడా నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపడానికి అనుగ్రహించుటకు ఈ రక్షణను దేవుడు మనకి దయచేశాను. కాబట్టి క్రిస్మస్ సందర్భంగా ప్రభు ఇస్తున్నటువంటి వాగ్దానము, మరణ భయం చేత ఉన్నటువంటి నిన్ను తప్పించడానికే నేను ఈ లోకానికి వచ్చాను. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచుదాం, ఆయనను రక్షకుడిగా స్వీకరిద్దాం, మరణ భయము లేనటువంటి స్థితిలో మనం జీవిద్దాం. ఆయన మరణాన్ని జయించాడు. ఆయన భూలోకానికి ఒక రక్షకుడిగా వచ్చి మనందరి పాపముల నిమిత్తమై ఆయన మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచాడు. కాబట్టి మరణం అంటే భయము లేకుండా ఆయన సమస్త మానవాళికి తను ఏ విధంగా అయితే లేచాడో అలాగా లేవడానికి కృప చూపిస్తున్నాడు. ఆయనను రక్షకుడిగా అంగీకరించినప్పుడు మనము కూడా మరణించినా తిరిగి లేవగలిగినటువంటి శక్తిని ఆయన ద్వారానే పొందుకుంటాం. కాబట్టి భయం అనేది పడకుండా ఆయన యందు విశ్వాసం ఉంచుదాం, మరణాన్ని జయిద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయని గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా, ప్రేమ గల మా తండ్రి, భయపడకూడి అని గొప్ప వాగ్దానం ఇచ్చావు ప్రభు. అందుని బట్టి మీకు వందనాలు తండ్రి. ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళినా మరణ భయం చేత కుట్టుమెట్టాడుతున్నటువంటి సమస్త మానవాళికి నాయన ఒక రక్షకుడిగా వచ్చి మరణం అంటే భయము కాదు సంతోషం అనేటువంటి స్థితిలోకి తీసుకువెళ్ళడానికి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి, రక్షణను బట్టి మీకు వందనాలు తండ్రి. మిమ్మల్ని రక్షకుడిగా స్వీకరించి మరణ భయం లేకుండా ఈ లోకంలో కొనసాగే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.